హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూ దక్షు వరల్డ్. ఈరోజు మనం ఏం చూద్దామంటే ప్లూరల్స్లో డే 2 రూల్స్ చూద్దాం. సో ఫస్ట్ వీడియో మీరు కనుక మిస్ అయ్యి ఉంటే షార్ట్స్లో ఆ ఫస్ట్ వీడియో ఉంది, మీరు చెక్ చేయండి. అండ్ ఇప్పుడు సెకండ్ వీడియో ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ని మనం ఫస్ట్ బేసిక్గా ఏం నేర్పించి ఉంటామంటే ప్లూరల్స్ అంటూనే ఎస్ రాయండి అని చెప్పేసి ఉంటాం. సో యాపిల్ యాపిల్స్, అలా ఎస్ రాయండి అని చెప్పేసి ఉంటాం. గ్రేప్స్ అట్లా చెప్పేసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇంకొక రూల్ చెప్తాం వాళ్ళకి. ఈ రూల్ని మనం నేర్పించాలి పిల్లలకి, సో దట్ దే కెన్ ఈజీలీ రైట్ ద ప్లూరల్స్. దే కెనాట్ బై హ్యాడ్ ఆల్ ద వర్డ్స్. సో కొన్నిటిని రూల్స్ చెప్పటం వల్ల వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బేబీ ఉందనుకోండి. సో లాస్ట్ లెటర్ ఏంటి? వై ఉంది. ఇఫ్ మనకు వై అనేది లాస్ట్ లెటర్ ఉంది అంటే అప్పుడు దాన్ని ముందు లెటర్ చూడమని చెప్పాలి. సో దాని ముందు లెటర్ కాన్సనెంట్ అయితే అప్పుడు మనం ఐఈఎస్ ఎండింగ్ చేయమని చెప్పాలి. ఫస్ట్ వైని స్ట్రైక్ ఆఫ్ చేయాలి, ఆ తర్వాత ఐఈఎస్ని యాడ్ చేయాలి. బేబీస్. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది. వైకి ముందు లెటర్ ఏంటి? కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్. సో కాన్సనెంట్ కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కాన్సనెంట్ని తర్వాత ఉన్న వైని స్ట్రైక్ ఆఫ్ చేసి ఐఈఎస్ రాయాలి. స్టోరీ ముందు లెటర్ కాన్సనెంట్. సో మనం అప్పుడు వైని స్ట్రైక్ ఆఫ్ చేసి ఐఈఎస్ రాయాలి. సో స్కై కాన్సనెంట్. సో వైని స్ట్రైక్ ఆఫ్ చేసి ఐఈఎస్ స్కైస్. సో లేడీ డి కాన్సనెంట్. సో వైని స్ట్రైక్ ఆఫ్ చేసి ఐఈఎస్ లేడీస్. పప్పీ వైకి ముందేముంది? కాన్సనెంట్. సో వైని క్యాన్సిల్ చేసి ఐఈఎస్ రాయాలి. సో అప్పుడు మనకి ఇది పప్పీస్. సో ఇలా రాయాలి. సో మనం రాసిన తర్వాత కొన్ని లెటర్స్ ఏమవుతాయి? వై ఉంటుంది, లాస్ట్ లెటర్ వై ఉన్నప్పటికీ మనం ఏం చేస్తాము? ఎస్ఏ యాడ్ చేస్తాం. అవి ఎలా చెప్పాలి? దానికి ముందు ఓవెల్స్ ఉన్నాయా? ఓవెల్స్ ఏమేమి? ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఈ ఓవెల్స్లో ఏ ఓవెల్కైనా వైకి ముందు ఉంటే మనం ఎస్ యాడ్ చేయాలి. డే ముందు ఉండేది ఓవెల్, సో మనం ఎస్ యాడ్ చేయాలి. వైకి ముందు ఓ ఈజ్ అ ఓవెల్, సో మనం ఎస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కీ ఈజ్ అ ఓవెల్, సో మనం ఎస్ యాడ్ చేయాలి. కీస్ వై ఏ ఉంది ఓవెల్, సో దానికి మనం ముందు ఎస్ యాడ్ చేయాలి. సో ఇలా మనం వై అనే లెటర్ లాస్ట్లో వచ్చినప్పుడు, సో ఆల్ ద కాన్సోనెంట్స్ ఉన్నప్పుడేమో ఐఈఎస్, ఓవెల్స్ ఉన్నప్పుడేమో ఎస్తో యాడ్ చేసుకుంటూ చేయమని పిల్లలకు చెప్పాలి. సో దీనివల్ల వాళ్ళకు ప్లూరల్ ఫామ్స్ని ఎగ్జామ్లో కానీ మనం ఏదైనా వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయిపిస్తున్నా కానీ వాళ్ళకు మనం ఈ వర్డ్ నేర్పించలేదు అనేది కాకుండా, సో వాళ్ళు వై ఉన్నప్పుడు వై ఉంది, దీనికి ముందు కాన్సనెంట్ ఉందా ఓవెల్ ఉందా చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ ఓవెల్ ఉందనుకోండి ఎస్ యాడ్ చేస్తారు, కాన్సనెంట్ ఉందనుకోండి ఐఈఎస్ యాడ్ చేసి వాళ్ళు ప్లూరల్ ఫామ్స్ ఈజీగా రాసేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక రూల్ ప్లూరల్ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.